నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. మనకు తెలిసిందే మాదిగలకు సంబంధించి రిజర్వేషన్ ఏదైతే 30 ఏళ్ళుగా వీళ్ళు కొట్లాడుతున్నారో ఆ రిజర్వేషన్ కి సంబంధించి మనం ఏదైతే అనౌన్స్మెంట్ వీళ్ళకి పాజిటివ్ గా రెస్పాన్స్ రావడం అనేది చూసాం. సో ఈ రోజు అంటే ఢిల్లీ పర్యటన ముగించుకున్న తర్వాత మందకృష్ణ మాదిగ గారు ఈ రోజు అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. సో ఈ ఆయనకైతే ఘన స్వాగతం పలకడానికి ఇక్కడైతే మాదిగలందరూ కూడా రావడం జరిగింది. ఎంఆర్పిఎస్ నేతలు కానీ మాదిగలు కానీ ఇక్కడ అందరూ కూడా జమ అవడం జరిగింది. ఆయనకి స్వాగతం పలకడానికి దండోరాలతో పాటు అన్ని అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ర్యాలీగా వాళ్ళు ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం ఉందో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. సో ఇంకా గత కొద్ది సమయం ఉంది. ఇక 12 గంటలకి ఆయనైతే ఇక్కడ చేరుకుంటారని కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం కొంతమంది నేతలతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది బాబాయ్? అంటే 30 సంవత్సరాలు మీ కృషి అనుకోవచ్చు ఫలించింది. ఎలా అనిపిస్తుంది? మాకు ఈరోజు మందాకృష్ణ మాదిగ గారు ఈ ఆంధ్రప్రదేశే కాదు యావత్ దేశానికి ఒక దేవుడిగా లెక్కేయాలి. మేము 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన పోరాటం, ఆయన ఎన్నో ఇబ్బందులు ఇరుకులు ప్రాణత్యాగాలుగానే సిద్ధపడినటువంటి నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే కేవలం మందాకృష్ణ మాదిగ గారు. ఆయనతో పాటు మేము 1994 నుంచి కూడా ఈ ఉద్యమంలో ఉన్నాం. మేము మంచి కుర వయసులో ఈ ఉద్యమానికి వచ్చాం. ఈవేళ మాకు 55-60 సంవత్సరాల దాకా వచ్చినాయి. అయినా కానీ అన్నయ్య అడుగుజాడల్లో ఆయన మడవ తిప్పకుండా ఏ విధంగా అయితే ఉద్యమాన్ని పోరాటం చేశాడో అలాగే ఆయనతో కూడా మేము ఎదురుగా నడుచుకుంటూ ఈవేళ ఈ విజయోత్సవాల్లో పాల్గొనడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. అదే ఆగస్టు 1వ తారీఖు మా మాదిగలందరూ కూడా పండగ రోజు అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.